శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆర్మూర్ పట్టణంలోని చారిత్రాత్మక శ్రీ నవనాథ సిద్ధేశ్వర ఆలయంపై శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. గుట్టపై వెళుతున్న రామాలయం రామనామస్మరణతో మారుమోగింది. ఈ వేడుకలకు ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆలయానికి చేరుకున్న ఆయనకు అర్చకులు, కమిటీ సభ్యులు ఘనస్వాగతం పలికారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం శాస్త్రోక్తంగా జరిగిన కళ్యాణ మహోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ నవనాథ సిద్ధుల గుట్టపై ఉన్న రామాలయం అత్యంత పురాతనమైందని, ఈ క్షేత్రానికి ఎంతో మహిముందని భక్తులు బలంగా నమ్ముతారని పేర్కొన్నారు. అటువంటి పవిత్ర స్థలంలో రాముడి వారిని దర్శించుకోవడం, కళ్యాణ వేడుకలో పాల్గొనడం తనకెంతో ఆనందాన్నిచ్చిందని ఆయన తెలిపారు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు చరణ్ రెడ్డి, భారత్ గ్యాస్ సుమన్, గొడిగల మల్లయ్య, జిమ్మి సంజయరవి, కొంత మురళీధర్ మరియు ఇతర కమిటీ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కళ్యాణం అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. నవనాథ సిద్ధేశ్వర స్వామి శ్రీరామ కళ్యాణోత్సవాన్ని పురస్కరించుకొని విశేషంగా ఈరోజు కళ్యాణ ఘట్టం అనేటువంటిది జరుగుతుంది. చివరిగా హోమ కార్యక్రమం వచ్చినటువంటి వాళ్ళంతా కూడా శ్రీరామనవమిని పురస్కరించుకొని స్వామివారికి భోజనాలు ఈ ఆరుమూరు సిద్ధులగుట్ట నవనాథపురం ఆరుమూరుకి ఎట్లా మారిందంటే 6-3 అని ఇక్కడ క్షత్రియులు అనేది, అది 6 అయిన 3 9 అయింది. కాలినడకన కూడా అవకాశం లేనటువంటి సిద్ధులగుట్ట పైన నాడే ఇక్కడ రామాయణం స్వయంగా వెలిసిన విధంగా మరి నిర్మాణం జరిగింది. అంత పెద్ద రామాలయంలో పెద్ద ఎత్తున లక్షలాది మంది భక్తుల మధ్యలో ఇలా గత చరిత్రలో ఎప్పుడు లేని విధంగా సిద్ధులగుట్ట పైన అంటే ఒక 100 సంవత్సరాల 200 సంవత్సరాల చరిత్ర కింద దీనికి గుట్టపైకి రోడ్ లేకుండే, మరి తంతెల పైన వచ్చేది స్టెప్స్ పైన. అట్లాంటి సిద్ధులగుట్ట పైన ఆ రోజుల్లోనే ఇంత పెద్ద గొప్ప రామాలయం ఎట్లా వెలిసిందో అది ఆ దేవుడికే తెలుసు. మరి అట్లాంటి రామాలయంలో ఇవాళ ఇంత పెద్ద అంగరంగ వైభవంగా లక్షలాది మంది, మరి ఒక పెద్ద మంచి రోడ్, ఒక 50,000 టిప్పర్ల మొరంతో ఈ రోడ్డు వేయబడ్డది. ఆ రోడ్డు తర్వాత ఇంత గొప్పగా అభివృద్ధి చెంది లక్షలాది మందితో ఇవాళ సీతారాముల కళ్యాణం జరిగింది. ఆర్మూర్ ప్రజలంతా బాగుండాలి, రైతులు బాగుండాలి, మొత్తం ఆర్మూర్ నియోజకవర్గంతో పాటు ఈ రాష్ట్రంతో పాటు దేశం అంతా బాగుండాలని చెప్పి ఇక్కడ సీతారాముల కళ్యాణంలో మరి బ్రహ్మాండంగా ప్రజలంతా కోరుకుంటూ ఉన్నారు. సీతారాముల కళ్యాణం చాలా బ్రహ్మాండంగా జరిగింది. ప్రజలంతా సుఖ సంతోషాలతో వెలుగొందాలని, మళ్ళా ఈ ప్రాంతంలో మళ్ళీ పాతకాలం నాటి యొక్క సంక్షేమం జరగాలని చెప్పి ప్రజలంతా కోరుకుంటారు. కాబట్టి ప్రజలకు అందరికీ కూడా ఈరోజు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. చైతన్యం.
జై శ్రీరామ్. ఇట్లమ్మా ఇట్లమ్మా ఇట్లమ్మా. చిన్న బ్రో సిరికొండ కొండ మరుగు గారు రుణగలుగుతారు అన్న ప్రసారం జరిగింది. వారికి నామశుద్ధి శాసన కోసం అమ్మ పేరు కొండ లింగమ్మ గ్రామ గారు 50 రూపాయలు అన్న ప్రసారం జరిగింది. వారికి నామశుద్ధి శాసన కొడతా ఉన్నాం. ఇదే సేవనా రామరాజ్యాన్ని రావాలంటే పాటలు చాలా అవసరం. మనలో ఒక స్ఫూర్తినిస్తుంది ఈ పాట. దేశ భక్తితో ఉన్నటువంటి పాట చాలా బ్రహ్మాండంగా పాడచ్చు. ఆ యొక్క అందుకనే చాలా థ్యాంక్ యూ గోపాలరెడ్డి గారు, అలాగే విశ్వ హిందూ పరిషత్ చెందినటువంటి రామరెడ్డి గారికి నమస్కారాలు తెలియజేస్తూ కార్యక్రమంలో మరో అంశాలు వెళ్తున్నాం. సిద్ధాపురం రాజ్కుమార్ ఆర్మూర్ గారు 100 రూపాయలు అన్న ప్రసారం జరిగింది. వారికి నామశుద్ధి ఆశీర్వాదం కొడతా ఉన్నాం. ఎంతమ్మా పేరు? ఏంటినా నారాయణ సాఫీ గారు 100 రూపాయలు అన్న ప్రసారం జరిగింది. వారికి నామశుద్ధి శాసనం కొడతా ఉన్నాం. నీలం సుదీక్ష గారు 100 రూపాయలు అన్న ప్రసారం జరిగింది. నుండి గంధమన్ 50 రూపాయలు ఆర్మూర్ వాస్తవ్యులు. వీరందరికీ నామశుద్ధి. శ్రీరామ్ జై శ్రీరామ్. అత్యంత ప్రాచీనమైన
దేవస్థానం రామాలయం, అదేవిధంగా సిద్ధేశ్వరుడు కొలువైన స్థానం ఆర్మూర్ నవనాథపుర పట్టణంలో గల సిద్ధగుట్ట పైన అత్యంత వైభవపేతంగా రామ కళ్యాణ మహోత్సవం నిర్వహించబడుతున్నది. చాలా సంవత్సరాల క్రితం నుంచి 25 సంవత్సరాల క్రితం నుంచి కూడా మేము నిర్వహిస్తున్నాం. మరి ఈ యొక్క వేడుక అత్యంత వైభవంగా తర్వాత అందరి సహాయ సహకారాలతో ఈ గుట్ట పైన భోజన ప్రసాదం ఏదైతే ఉందో రామవారి పెళ్లి ప్రసాదం ఉదయం 9 గంటల నుంచి ఆరంభమవుతుంది, సాయంకాలం వరకు కొనసాగుతుంది. ఇక్కడ అన్ని ఏర్పాట్లు మంచినీటి సౌకర్యము, భోజన వసతి ఇత్యాది ఉండడానికి చల్లటి వసతి అంతా ఏర్పాటు చేశారు. కాబట్టి ఈ యొక్క అద్భుతమైన క్షేత్రం, అత్యంత పవిత్రమైన క్షేత్రం సిద్ధేశ్వర క్షేత్రం. కాబట్టి ఇక్కడ రామచంద్ర స్వామి వారిని దర్శించండి. ఇక్కడ దర్శించిన వాళ్ళందరూ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలు, సుఖ సంతోషాలు కలుగుతాయి. ఇక్కడ రామ కళ్యాణం వైభవంగా జరుగుతుంది. తర్వాత శ్రీరామ యజ్ఞం జరుగుతుంది. శ్రీరామ రక్ష సర్వజగత్ రక్ష అని అంటుంది శాస్త్రం. కాబట్టి భక్తులందరూ ఈ యొక్క నవనాథ సిద్ధేశ్వర క్షేత్రాన్ని దర్శించండి. రాముడి అనుగ్రహాన్ని, సిద్ధేశ్వరుని అనుగ్రహాన్ని పొందండి. జై శ్రీరామ్, జై శ్రీరామ్.